హాయ్! హలో! వెల్కమ్ టు సావరీ మూమెంట్స్. ఈరోజు మనం ఇప్పుడు చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీలా కాకుండా కొంచెం వెరైటీగా కుండ చికెన్ బిర్యానీని ప్రిపేర్ చేసుకుందాం. చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, సాల్ట్, ధనియా పౌడర్, కొత్తిమీర, పుదీనా, కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం నిమ్మరసంని కూడా యాడ్ చేసుకొని ఇంగ్రీడియంట్స్ అనేటివి చికెన్‌కి చక్కగా పట్టేంతలాగా మిక్స్ చేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు రైస్ ఉడికించుకోవడానికి ఒక బౌల్‌లో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో చేయండి. బగారా ఆకు, సాహి జీరా ఇంకా టేస్ట్‌కి సరిపడంత సాల్ట్‌ని యాడ్ చేసుకొని వాటర్ కలర్ చేంజ్ అయ్యేంత వరకి మసిలించుకోవాలి. ఇలా మసిలేటప్పుడు నేనిక్కడ చూపించినటువంటి బగారా ఐటెమ్స్‌ని కూడా యాడ్ చేసుకోండి. తర్వాతకి ముందుగా నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్‌ని కూడా యాడ్ చేసుకుందాం. రైస్ కుక్ అయ్యే లోపల ఇప్పుడు మనం చక్కగా వాష్ చేసుకున్నటువంటి పాట్‌ని తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. అలానే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నటువంటి చికెన్‌ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకి చికెన్‌ని యూజ్ చేశాను. ఎందుకంటే హాఫ్ కేజీ చికెన్‌కి హాఫ్ కేజీ రైస్ అన్నట్టుగా ఇలా తీసుకున్నాను. అలానే కొంచెం కాజు, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. అలానే ఒక 60% వరకి కుక్ అయినటువంటి రైస్‌ని కూడా యాడ్ చేసుకుందాం. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్, కాజు, కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇలా నేను లేయర్స్‌గా సెపరేట్ చేశాను. ఎందుకంటే ఇలా కుక్ అయినప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ తగులుతూ తింటూ ఉంటే ఆ టేస్ట్ బావుంటుంది. ఈ స్టెప్స్ ఫాలో అవుతూ చేయండి. చాలా ఈజీగా ఇంకా క్విక్‌గా కూడా అవుతుంది కుండ బిర్యానీ అనేది. అల్యూమినియం కవర్‌తో కవర్ చేసుకుందాం. ఇలా చూడండి మొత్తం క్లోజ్ చేసుకున్న తర్వాతకి బిర్యానీ అనేది చక్కగా దమ్ అవుతుంది. పాట్ యొక్క మూత అనేది పెట్టేసుకుందాం. ఇలా పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకుందాం. తర్వాతకి ఎంతో టేస్టీగా ఉండే కుండ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఈ స్టెప్స్ ఫాలో అవుతూ చేయండి. ఇంక చాలా ఈజీగా, టేస్టీగా ఉండే కుండ బిర్యానీ రెడీ. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.